నేను యాజ్ ఏ కోఆర్డినేటర్ పటాన్చెరు బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా చెప్తున్నాను. గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే పటాన్చెరుకి బీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు. ఎవరు పడితే వాళ్ళు మా జోబుల బీఫామ్లు ఉన్నాయి, మేమే రేపు పొద్దున బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది, నేను ఒక డేట్ ఫిక్స్ అయింది ఆ డేట్లో జాయిన్ అవుతున్నామంటే కుదరదు. నేను మీ ద్వారా News16 ద్వారా బీఆర్ఎస్ క్యాడర్కి స్ట్రైట్గా ఒకటే చెప్తున్నాను. మున్సిపల్ ఎలక్షన్స్ కానీ రేపు పొద్దున వచ్చే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్స్ కానీ ఎవరికైనా కూడా మండల్ ఇన్ఛార్జీలు ఏదైతే మేము 9 మంది ఉన్నామో ఈ ఫామ్ మా చేతుల మీదకించే హరీష్ రావు గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకే ఇవ్వబడుతుంది తప్ప. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు కొంత ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ గురించి, ఈ నాయకత్వాన్ని గురించి కొంత చర్చ జరుగుతూ ఉంది. రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇతర పార్టీల వాళ్ళు, అట్లానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా. వీటన్నింటి మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మనతో పాటు పటాన్చెరు బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు ఉన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన పలకరించే ప్రయత్నం చేద్దాం. ఆదర్శ్ రెడ్డి గారు నమస్తే. నమస్తే గోపిభాయ్. నూతన సంవత్సరం సందర్భంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మాతో పాటు ఈ పార్టీని గత సంవత్సరంన్నర నుంచి గట్టిగా నిలబడి ప్రజా సమస్యల మీద పోరాడుతూ పెద్ద ఎత్తున పార్టీని బలోపేతం చేసే విధంగా మాతో పాటు కష్టపడుతున్న బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఆదర్శ్ రెడ్డి గారు, ఈరోజు మిమ్మల్ని పలకరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా పెద్దగా అయింది పటాన్చెరు నియోజకవర్గం. ఎట్లా అనిపిస్తుంది మీరు కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పరిణామాలన్నీ? పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నిజంగా వైశాల్యం కొంచెము చిన్నదైనా మీరు చూస్తే ఓటర్లు చాలా ఎక్కువ, దాదాపు 5 నుంచి 5.5 లక్షల వరకు ఓటర్లు ఉంటారు. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీకి నన్ను బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్గా మరి నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టిన కేసీఆర్ గారికి, మరి కేటీఆర్ గారికి, మరి ముఖ్యంగా నా గాడ్ ఫాదర్, ఎందుకంటే సింధు మా వైఫ్ కార్పొరేటర్ కావడానికి కూడా హరీష్ అన్ననే ముఖ్య కారకులు. ఆయన్నే నేను ఇవాళ ఈ స్థాయిలకు నిలబడ్డా, లేకపోతే ఈ స్థాయిలో నేను ఉన్నా అంటే మా భూపాల్ రెడ్డి గారు, మా నాన్న రాజేశ్వర్ రెడ్డి గారి తర్వాత నన్ను బాగా ప్రోత్సహించి, నువ్వు రేపు పొద్దున ఎమ్మెల్యే అవుతావు, నువ్వు నాతోటి ఉండు, నేను నిన్ను ముందుకు తీసుకుపోతా అని చెప్పిన నాయకుడు మరి హరీష్ రావు గారు. హరీష్ రావు గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. మరి వారు నా పైన ఈ బాధ్యత పెట్టినందుకు నేను కూడా ప్రతిదినం మీరు చూస్తుంటారు, ఎవ్రీ డే ఆర్ ద నెక్స్ట్ డే కంపల్సరీ ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించిందో లేకపోతే పార్టీకి సంబంధించిన యాక్టివిటీ చేస్తూ నేను గత సంవత్సరంన్నర నుంచి బీఆర్ఎస్ పార్టీని పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఆదర్శ్ రెడ్డి గారు, ఏ పార్టీ అయినా బలంగా ఉందా లేదా అని తెలిసేది ఎన్నికలు వచ్చినప్పుడు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక బలమైన ప్రతిపక్షంగా తన పాత్ర ఏంటి అనేది చూపించుకోగలిగింది. గుమ్మడిదల మండలంలో 8 గ్రామాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ కన్నా ఒక గ్రామం ఎక్కువే గెలుచుకున్నారు వాస్తవానికి చెప్పాలంటే. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 సార్లు టికెట్ ఇచ్చి మరి మా గూడెం మైపాల్ రెడ్డి గారిని మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద కేసీఆర్ గారు పటాన్చెరు నియోజకవర్గం ప్రజలకు దగ్గరికి పంపించడం జరిగింది. ప్రజలు కూడా అంతే స్థాయిలో వారిని ఆశీర్వదించి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది. వారి గెలుపులో అందరి కృషి ఉన్నది. వాస్తవంగా చెప్పాలంటే ఏ మండల్ కా మండలు, ఏ మున్సిపాలిటీ కా మున్సిపాలిటీ, ఏ కార్పొరేటర్ ఆ కార్పొరేటర్ కష్టపడి 23 మొన్నటి ఎలక్షన్లో అయితే జనరల్ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వేవ్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నా కూడా మరి పటాన్చెరు కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మాత్రం ఇక్కడ బ్రేక్ వేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. మరి అంత పెద్ద ఎత్తున మేము గూడెం మైపాల్ రెడ్డి గారిని మేము గెలిపిస్తే మరి జూన్ 2024లో వారు మా బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన మీ అందరికీ తెలుసు, అది జాయిన్ అయిన నెక్స్ట్ డేనే నాకు తెలిసి 10 మంది ఎమ్మెల్యేలు పోతే ఎక్కడ కూడా ఒక మీటింగ్ పెట్టి కార్యకర్తల్ని నేనున్నా అని భరోసా ఇచ్చిన పరిస్థితి లేకుండే. కానీ మీరు చూస్తే పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో మాత్రం మా హరీష్ అన్న గారు, రండి నేనున్నా మీకు, మీ ఎమ్మెల్యే పోయినా సరే నేనున్నా మీకు అని మా కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చే విధంగా మన ఇంట్లో ఒక మీటింగ్ పెట్టి
మరి మా కార్యకర్తలందరినీ కూడా వారు మాకు భరోసా ఇచ్చి మీరు ముందుకు పోండి, పార్టీని ముందుకు తీసుకుపోండి, నేను మీ అనుకోండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు తెలుసు ప్రతి ఒక్క మండల్కి కానీ ప్రతి ఒక్క కార్పొరేషన్ కానీ ఇన్ఛార్జ్ చేసినాం. అంటే ఇప్పుడు చూసిర్రు అనుకోండి, పటాన్చెరు చూస్తే మెట్టుకుమార్ యాదవ్, బొల్లారం చూస్తే బాలరెడ్డి గారు ఉంటారు, పటాన్చెరు మండల్కి శ్రీకాంత్ గౌడ్, గుమ్మడిదల వరకు వస్తే మరి అక్కడ గోవర్ధన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు చూస్తున్నారు. మళ్ళీ ఇక్కడ జిన్నారంకి వస్తే వెంకటేష్ గౌడ్, మా తెల్లాపూర్కి వస్తే సోమరెడ్డి గారు, మరి రాముల్ గౌడ్ గారు, మా రామచంద్రాపూర్కి వస్తే అంజయ్ యాదవ్ గారు, ఇక్కడ మా భారతీనగర్కి వస్తే సింధు గారు. అట్లా దీన్ని డివైడ్ చేసి హరీష్ రావు గారు ఎక్కడోళ్ళకి అక్కడ బాధ్యత ఇచ్చి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ నువ్వు ఈ పార్టీని ముందుకు తీసుకొని పో అని చెప్పి మేమందరం డిస్కస్ చేసుకొని అందరి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రతి కార్యక్రమం మీరు చూస్తే జిన్నారం మండలంలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసినాము. గుమ్మడిదలకు సంబంధించి ఎంపీఆర్ వస్తే ఏ పార్టీ స్పందించలేదు, బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. జిన్నారం మండలంలో రైతు భరోసా కింద డబ్బులు పడకపోతే అంతటా స్టేట్ అంతా వేసి జిన్నారం మండలికి వేయలేదు. పెద్ద ఎత్తున హరీష్ రావు గారితో మేము మీటింగ్ పెట్టగానే నెక్స్ట్ డేనే మరి రైతు భరోసా డబ్బులు పడడం జరిగింది. సిగాచి ఇష్యూలో మరి ఎవ్వరూ పట్టించుకున్నది లేదు. సిగాచిలో అంత పెద్ద బ్లాస్ట్ అయితే హరీష్ రావు గారు ఇప్పటికి కూడా దాన్ని ఫాలో అప్ చేస్తుంటారు. సో ప్రజలకు సంబంధించిన ఏ రకమైన కష్టం పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మందరం కూడా ఏకపక్షంగా ప్రజలతో ఉండి ప్రజల మీద తోటి ఉన్నందుకే మీరన్న రిజల్ట్ వచ్చింది. ప్రజలు గమనిస్తారు. ఒక చిన్న సబ్మిషన్ ఆదర్శ్ రెడ్డి గారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అటు గుమ్మడిదల మండల్లో 8 గ్రామాల్లో జరిగితే మన పటాన్చెరు మండల్లో 3 గ్రామాల్లో జరిగాయి. ఈ 3 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులమని చెప్పి ప్రచారం చేసుకున్న వాళ్ళకి వార్డు మెంబర్లు పెట్టిన వాళ్ళు చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఈ 3 గ్రామాల్లో ఎందుకు ఆదర్శ్ రెడ్డి గారు లేకపోతే బీఆర్ఎస్ ప్రభావం కనిపించలేదు? రెండు ఉంటాయి. గుమ్మడిదలకు సంబంధించి 8 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 8 గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోయి 4 గ్రామ పంచాయతీలు మేము గెలుచుకున్నాం. 3 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ గెలిచింది. అంటే అధికార పార్టీ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పనిచేస్తే ఉన్న అధికార పార్టీలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మిండ్రు మా నాయకత్వాన్ని. మీరు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయాలి, ఓడిపోయింది కూడా ఒకటి మేము 18 ఓట్లతో ఓడిపోయాం. అంటే మేము ఇండైరెక్ట్గా 5 గ్రామ పంచాయతీలు గెలిచినట్టు. దాని తర్వాత ఉప సర్పంచులు చూస్తే మీరు 6 ఉప సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 8లో. అంటే వార్డు మెంబర్లు మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది గుమ్మడిదలకు సంబంధించి. సరే టెక్నికల్గా వాళ్ళు గెలిచిన నైతికంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాము అని చెప్పి గుమ్మడిదల ప్రజలు అక్కడ నిరూపించడం జరిగింది. మీరు అన్న క్వశ్చన్ పటాన్చెరు మండల్కి వచ్చేసరికి మరి శ్రీకాంత్ గారి నాయకత్వంలో అది ముందుకు బాగానే పోయినాం. కానీ ఇప్పుడు ఉన్నది క్యాసారం, మరి నందిగామ, బానూరు. అక్కడ ఏమైందంటే బానూరు ఏమో ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఆ రిజర్వ్డ్ అయ్యేసరికి అక్కడ కొంచెం క్యాండిడేట్ ఇబ్బంది అయినట్టుంది. క్యాసారంకి వచ్చేసరికి ముందు నుంచి ఆ క్యాసారం క్యాడర్ మాతో టచ్ ఉంది, మేము క్యాసారం క్యాడర్తో టచ్ ఉన్నాం. మా టీం అంతా కూడా పోయింది, ఇన్ఛార్జీలు వేసినాం, వాళ్ళు పనిచేయడం జరిగింది. 24-26 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది క్యాసారం. సరే అదొక బ్యాడ్ లక్ అది. కానీ ఇక మిగతా నందిగామ విషయానికి వస్తే మీకు తెలుసు, అది నందిగామ వారికి మేము 2-3 సార్లు నేనే స్వయంగా ఫోన్ చేసి రండి మరి ఏ రకంగా పోవాలి, మేము వచ్చి పని చేస్తే డిఫరెంట్గా ఉంటుందని చెప్పడం జరిగింది. మేము చెప్పినప్పుడు కూడా వస్తున్నాము అని రాలేదు వాళ్ళు. ఒక 2-3 డేస్ తర్వాత చూస్తే వాళ్ళు ఎమ్మెల్యే గారి బొమ్మ వేసుకొని వాళ్ళు మా కేసీఆర్ గారి బొమ్మ వేసుకొని అని చెప్పుకుంటూ మరి ప్రచారంలో పోవడం జరిగింది. అంటే ఇక మేమేమనుకున్నామంటే సరే అది గుర్తులేని ఎన్నిక, గ్రామ పంచాయతీ అంటే మన కారు గుర్తు ఉండదు కాబట్టి సరే ఎవరైతే ఏముంది మన సహాయం వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు. మరి వాళ్ళు ఎలక్షన్లో పోతున్నారు కదా, ఉండని ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దని మనం వదిలేసినాం. కానీ నాకు ఇప్పటికి కూడా అదొక ఫీలింగ్, మాతోటి కనుక కలిసి పనిచేసి ఉంటే ఒక్కసారి నేను వారికి చెప్పిన ఇది మీది బాగా అఫెక్టివ్ ఎలక్షన్, మీది నందిగామ అనేది ఇంపార్టెంట్ ఎలక్షన్, ఒక్కసారి మీ క్యాండిడేట్లు అందరూ వచ్చి హరీష్ అన్నతో ఫోటో దిగి అది నేనేం చేసిన అంటే హరీష్ అన్న గారితోటి
ఈ ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు తీసి నేను కావాలని నేను ఏం చేసిన పేపర్లో వేయించిన వీళ్ళు మా క్యాండిడేట్లని. ఆ రకంగా కనుక మా స్ట్రాటజీ యూజ్ చేసి మమ్మల్ని కనుక వాడుకొని ఉంటే టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కనుక వచ్చి పనిచేసి ఉంటే నేను దానికి సోమిరెడ్డి గారిని ఇన్ఛార్జ్ చేసిన. డెఫినెట్లీ అది ఓడిపోయిందే 200 ఓట్లతోటి కాబట్టి డెఫినెట్లీ ఇవ్వాలని కూడా నాకు ఆ ఫీలింగ్. వారు కనుక బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని వాడుకుని ఉంటే ఆ 200 ఓట్లను కూడా మేము గుంజుకో, ఎందుకంటే మనిషి కలిస్తేనే విజయం సాధించవచ్చు. ఎంతసేపు లోపట ఉన్నోనికి ఆ ఊర్లో ఉన్నోనికి నేనే గెలుస్తున్నా ఉంటుంది, బయట నుంచి వచ్చినోనికే తెలుస్తుంటుంది ఏడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఏడ తప్పు చేస్తున్నామని. సో నాకు అనిపించింది మమ్మల్ని కూడా వాడుకుని ఉంటే అది కూడా మనం గెలుస్తుంటామని. సరే అయిపోయిన దాని గురించి ఇంకా ఎందుకులే అని మేము కూడా వదిలేయడం. సరే, పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది అనేది ఒక చర్చ. ఇప్పుడు నందిగామనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అని చెప్పుకున్న ఆ పల్లె శ్రీశైలం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన మీ అందరి ఫోటోలు చిన్నగా వేసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ఈయన మా ఎమ్మెల్యే అన్నట్టుగా కేసీఆర్ గారి పక్కనే ఎమ్మెల్యే ఫోటో వేసుకొని ప్రచారం చేసుకుని, అసలు అయితే ఎమ్మెల్యే గారు మీ పార్టీలో లేరని నేను అనుకుంటా ఉన్నాను. మీరు తప్పు చెప్తున్నారు, మా ఫోటోలే వేయలేదు. వేయలేదా? ఓకే, మా ఫోటోలే వేయలేదు. సరే, మాకు దాని గురించి బాధ లేదు, కానీ అంతిమంగా మరి వారి స్ట్రాటజీ తప్పైందా, మరి వారికి ఓవర్ కాన్ఫిడెంట్గా పోయినరా, కానీ మరి దేనివల్లనో మరి రిజల్ట్ అయితే చూస్తున్నారు కదా. ఏదేమైనా సరే పార్టీ క్యాడర్ పని చేస్తే కనుక తప్పకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు పని చేస్తే కనుక దాని రిజల్ట్ వేరేలాగా ఉంటుంది. ఇప్పటికైనా కూడా రేపొద్దున వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళు ఎంతసేపు ఏమైందంటే ఎమ్మెల్యే గారు ఏమని అనుకుంటారేమో, లేకపోతే ఇంకోటి ఏమైంది అనుకుంటారేమో అన్న ఆలోచనలో పోయారు, కానీ ఏ రకంగా ఎలక్షన్ నడపాలన్న దాంట్లో పోలేదు. కాబట్టి సరే అయిపోయిన దాని గురించి. కానీ ఆదర్శ్ రెడ్డి గారు, నేనేమంటున్నానంటే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు అనుకోవాలా, లేరని అనుకోవాలా? మీ అధినాయకత్వం అసలు మీకేం చెప్తా ఉంది? గోపిబాయ్, మీరు ఈ క్వశ్చన్ మీరు అడగొద్దు యాక్చువల్లీ. ఎందుకు అంటే కేటీఆర్ గారు ఇప్పుడు దాదాపు ప్రతి జిల్లా తిరుగుతున్నారు. జిల్లా తిరిగి ఎక్కడెక్కడైతే సర్పంచులు గెలిచారో, ఎక్కడెక్కడైతే ఉప సర్పంచులు ఉన్నారో వారందరికీ సన్మాన కార్యక్రమంలో ప్రతి మీటింగ్లో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో వారందరికీ బీఆర్ఎస్ పార్టీ డోర్స్ క్లోజ్ అయినాయి అని చెప్పి కేటగారికల్గా కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. మరి అందుకే మీరు అడగొద్దు ఈ క్వశ్చన్, ఎందుకంటే మీరు రోజు పొద్దున్న లేస్తే ఈ ఫీల్డ్లోనే ఉంటారు. సో కేటీఆర్ గారు ఆ రకంగా చెప్తున్నారు, కేసీఆర్ గారు అయితే ఎప్పుడో చెప్పారు వారి గురించి, ఇంకా దాని గురించి అది అయిపోయిన ముచ్చట, దాని గురించి మాట్లాడొద్దని కేసీఆర్ గారు నాకే చెప్పిండ్రు. ఎందుకంటే నేను స్వయంగా కేసీఆర్ గారిని అడిగిన, సార్ మళ్ళీ వస్తే కనుక తీసుకుంటారా అని చెప్పి మేము ఎర్రవల్లిలో ఫామ్ హౌస్లో మీటింగ్ అయితే కేసీఆర్ గారు ఇంకా అది అయిపోయిన ముచ్చట, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా మా హరీష్ అన్న గారు అయితే మొన్న కూడా నాకు కూర్చోబెట్టి, నువ్వు అసలు దాని గురించి ఆలోచించకు, దాని గురించి ఇంకా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో అని హరీష్ రావు గారు కేటగారికల్గా చెప్పిండ్రు. అదే రకంగా నేను కూడా, ఎందుకంటే మీరు అన్నది 100% కరెక్ట్. క్యాడర్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అక్కడక్కడ ఫ్లెక్స్లు వేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్స్లు వేసి ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు, మొన్న స్పీకర్ ఒక ఏదో జడ్జిమెంట్ ఇచ్చిండు, ఏమని గూడెం మహిపాల్ రెడ్డి గారు ఇంకా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు టెక్నికల్గా అది స్ట్రెంగ్తన్ కావాలని నెక్స్ట్ డే ఏం చేసారు, పేపర్లో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి వాళ్ళు ఏదో టెక్నికల్గా అది గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో క్యాడర్ కూడా కొంతమందికి తెలియక ఫ్లెక్స్లలో బొమ్మ వేయడం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్యే గారు వచ్చేసారని అనుకోవడం జరిగింది. కానీ నేను యాజ్ ఏ కోఆర్డినేటర్ పటాన్చెరు బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా చెప్తున్నాను, గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే పటాన్చెరుకి బీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు. క్యాడర్ కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఏ రకమైన పని ఉన్నా కూడా, ఏ రకమైన కష్టం ఉన్నా కూడా, ఏ రకమైన మీ గ్రామంలో ఏ రకమైన ఇష్యూ వచ్చినా కూడా మీరు కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ కింద నేనున్నాను. మీ మండల్కి సంబంధించి ప్రతి దగ్గర ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. వారి నాయకత్వంలో మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే వాళ్ళకి బీఫామ్లు వచ్చే పరిస్థితులు ఉంటాయా బీఆర్ఎస్ తరపున? అదే నేను చెప్తున్నా గోపిభాయ్, గత 16 నెలల నుంచి ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ వదిలేసి పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత
ఎవరైతే మా పార్టీ వెన్నుదన్నుగా ఉండి మరి పార్టీ బలోపేతానికి కృషి చేసిరో, పార్టీ అధికారంలో లేకున్నా కూడా ఎవరైతే ప్రజలకు మేమున్నాము అని చెప్పి భరోసా ఇచ్చిండ్రో, పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారో, మేము ఎప్పటికైనా, మేము కాదు, హరీష్ రావు గారు క్లియర్గా చెప్తున్నారు, ఇప్పటి నుంచి మన పార్టీలో గెలుస్తాడు ఓడుతాడు తర్వాత సంగతి, లాయల్ ఎవరైతే పార్టీకి లాయల్గా ఉన్నారో వారిని కంపల్సరీగా, లాయలిస్ట్ పార్టీకి లాయల్గా ఎవరున్నారో వారికే మేము పెద్దపీట వేయడం జరుగుతుంది. ఆదర్శ్ రెడ్డి గారు, నేనేమంటున్నానంటే ఒక చర్చ నడుస్తూ ఉంది. ఒక 2-3 రోజుల్లో గూడెం మహిపాల్ రెడ్డి గారికి సంబంధించిన అనుచరులు గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తూ ఉన్నారని, టైము డేటు ఫిక్స్ అయిందని, వాళ్ళు వచ్చిన తర్వాత బీఫామ్లు వాళ్ళకే వస్తాయి అన్న ప్రచారం ఒక పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. మీకేమైనా సమాచారం ఉందా? ఎవరు వస్తున్నారు, ఏ టైంకి వస్తూ ఉన్నారు? ఈ క్వశ్చన్ నాకు మా క్యాడర్ కూడా అడగడం జరుగుతుంది. నేను మీ ద్వారా News16 ద్వారా బీఆర్ఎస్ క్యాడర్కి స్ట్రైట్గా ఒకటే చెప్తున్నాను, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ రేపు పొద్దున వచ్చే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్స్ కానీ ఎవరికైనా కూడా బీఫామ్ అనేది లేకుండా అయితే ఎలక్షన్ కాదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చెరువు కాన్స్టిట్యున్సీ బీఫామ్లు మా చేతుల మీదుగానే, అదే రకంగా ఆ మండల్ ఇన్ఛార్జీలు ఏదైతే మేము 9 మంది ఉన్నామో మేమందరం డిస్కస్ చేసుకొని ఏ రకంగా ఎవరైతే బాగుంటుందో ఆలోచించి, ఎవరైతే పార్టీకి లాయల్గా ఉంటారో, ఎవరైతే గెలుస్తారో అన్న క్యాండిడేట్ని చూసుకొని సర్వేలు కూడా చేయించుకొని బీఫామ్ మా చేతుల మీదకించే హరీష్ రావు గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకే మీకు ఇవ్వబడుతుంది తప్ప రాత్రికి రాత్రి, ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్, కొంతమంది నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి పోయిర్రో మా జోబులో బీఫామ్ ఉంది, రేపు పొద్దున్నే మేము 5వ తారీఖు జాయిన్ అవుతున్నాం, 10వ తారీఖు జాయిన్ అవుతున్నాం, మాకు తెలియకుండా ఎవరు పోయి హరీష్ రావు గారిని కలిసినా హరీష్ రావు గారు మాకు క్లియర్గా చెప్పడం జరిగింది, స్థానిక సమస్యల గురించి స్థానికంగా మీకే తెలుస్తుంది కాబట్టి ఎవరైనా నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినా నేను పోయి ఆదర్శ్ రెడ్డి గారిని కలవమని చెప్తాను. మీరు కూడా అక్కడ ఇన్ఛార్జులతోటి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి ఎవరు పార్టీకి అవసరము, ఎక్కడైనా పార్టీ వీక్ ఉంటే వాళ్ళని తీసుకోవాలన్నా వద్దా అన్నది మీరు అన్నీ కూడా ఆలోచించుకొని తీసుకుందాము వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ కంటే ఎవరినన్నా తీసుకోవడం జరుగుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు మా జోబులో బీఫామ్లు ఉన్నాయి మేమే రేపు పొద్దున బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే నేను ఒక డేట్ ఫిక్స్ అయింది ఆ డేట్లో జాయిన్ అవుతున్నామంటే కుదరదు. ఎవరైనా కూడా రావాల్సిందే. హరీష్ అన్న గారు మేము అందరం కలిసి డిస్కస్ చేసి మరి ఎవరైతే తీసుకోవాలి, ఎక్కడన్నా పార్టీ వీక్ ఉండి ఇక్కడ ఈ పర్సన్ అయితే రేపు పొద్దున పనికి వస్తాడు అనుకుంటే కనుక మేము ముందుకు పోతాం తప్ప, లేకపోతే సమస్య లేదు. మాతోటి ఎవరైతే పార్టీలో పనిచేసిరో, పార్టీ బలోపేతానికి కృషి చేసిరో వారిని తప్ప వేరే వాళ్ళని మేము ఎంటర్టైన్ చేసేది లేదు. సో ఆదర్శ్ రెడ్డి గారు, మీరు అన్నట్టు ఎవరైనా రాజకీయ నాయకులు మీ పార్టీలో చేరితే కొంత బలం పెరిగిద్ది అనుకుంటేనే ఏ పార్టీ అయినా జాయిన్ చేసుకుంటుంది. మొన్న గుమ్మడిదల ఎన్నికలప్పుడు కూడా అక్కడ మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ మీ ఆధ్వర్యంలో హరీష్ రావు గారి చేతుల మీదుగా కండువాలు కప్పుకొని జాయిన్ అయ్యారు. అట్లాంటి పరిస్థితులు ఈ వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఏమన్నా ఎవరన్నా కొత్తగా రాబోతూ ఉన్నారా? మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా మేము పార్టీలోకి వస్తాం ఆదర్శ్ రెడ్డి గారు అని చెప్పి? అదే నేను చెప్తున్నానండి, ఎవరైనా మమ్మల్ని సంప్రదించినా నేను అక్కడ లోకల్ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి లోకల్ క్యాడర్ని అడిగిన తర్వాతనే వారందరూ ఓకే అన్న తర్వాతనే మళ్ళీ నేను హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి మేమందరం మళ్ళీ అన్నకు దాని మంచి చెడ్డ అన్నీ డిస్కస్ చేసిన తర్వాతనే ఎవరన్నా వస్తా అంటే మరి పార్టీలో జాయిన్ చేసుకుంటాం తప్ప డైరెక్ట్గా ఏదో పార్టీలో జాయిన్ అవుతామంటే మాత్రం హరీష్ రావు గారు ఎంటర్టైన్ చేయరు. మాకు తెలియకుండా ఎవరైనా జాయిన్ అవుతాము అంటారంటే అది అయ్యేది కూడా కాదని చెప్పి మేము తెలియజేస్తాం. సరే, ఒకవేళ మళ్ళీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ తమ్ముడు గూడెం మధు గారు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మీరు స్వాగతిస్తారా? అదే ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పిందే, అది 16 నెలల నుంచి పార్టీని వదిలేసి పోయిన తర్వాత దీన్ని నిలబెట్టడానికి 16 నెలల నుంచి నాతో పాటు ఒక 9 మంది ఇన్ఛార్జులు, వారితో పాటు 100 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరము దీన్ని కష్టపడి ఒక స్టేజ్లో నిలిపినందుకే ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి టికెట్కి ఇంత డిమాండ్ ఉంది తప్ప అదే కనుక మేము కూడా ఆ రోజు వదిలేసి ఉంటే ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందో మీరు కూడా ఆలోచించాలి. సమస్య లేదు. ఏది ఏమైనా ఎట్లాంటి డిసిషన్ అయితే మాకు పార్టీ హైకమాండ్ క్లియర్గా చెప్పింది. గూడెం మహిపాల్ రెడ్డి గారిని పోయిన 10 మంది ఎమ్మెల్యేలను కానీ వారి అనుచరులను కానీ
ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేది లేదు అని చెప్పి మాకు పార్టీ కేటగారికల్గా చెప్పింది. వారి ఆదేశాల మేరకే నేను కూడా ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఇంత గట్టిగా చెప్తున్నా అంటే కూడా దీనికి హరీష్ రావు గారి వారు చెప్పినందుకే నేను కూడా మీకు చెప్తున్నా తప్ప ఇది ఒక నా డిసిషన్ కాదు. ఇది ఇది పార్టీ నాకు చెప్పింది, మీ ద్వారా నేను ప్రజలకు చెప్తున్నాను. సో నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎన్ని మున్సిపాలిటీలు చైర్మన్లు కొట్టబోతూ ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది మీ ఆధ్వర్యం? వర్కౌట్ అయితే చేస్తున్నాము. మేము ఎప్పుడైనా కూడా 100% రిజల్ట్ కోసమే ట్రై చేస్తాం. మీరు చూసిరు గ్రామ పంచాయతీలో మమ్మల్ని కలుపుకొని పోయిన ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ మేము గెలుపు కృషి చేసాం. ఇక్కడ కూడా 5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద పోతాయి కాబట్టి 5 మున్సిపాలిటీలు రేపు పొద్దున వచ్చే 9 కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీకి సంబంధించిన 9 కార్పొరేటర్లు కూడా గెలిచే విధంగానే మేము బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు ఉంటాయి. ఆల్రెడీ 5 మున్సిపాలిటీలకు కూడా ఇన్ఛార్జ్లు వేసేసుకున్నాం. మాది గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. డెఫినెట్లీ మంచి రిజల్ట్ చూడబోతున్నారు మీరు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా రిజల్ట్ ఉంటుంది. మంచి రిజల్ట్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. సో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్తగా ఆదర్శ్ రెడ్డి గారు మిగిలిన మీరు చెప్తున్న ఈ 9 మంది నాయకుల్ని కలుపుకొని వెళ్తూ ఉన్నారా? మీ మధ్యలో ఏమన్నా విభేదాలు, డిస్టర్బెన్స్లు ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఏంటంటే ఆదర్శ్ రెడ్డి అంటేనే నాకు చాలా ఓపిక ఉంటుంది. నేను అసలు ఏది కూడా ఎన్ని సంఘటనలైనా గత 16 నెలల నుంచి ఎన్ని విధాలుగా మమ్మల్ని విడగొట్టాలని చూసిరో మాకు తెలుసు. ఎన్ని విధాలుగా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేమందరం 9 మందిమి ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్ పార్టీని ఈ జెండా కంపల్సరీ పటాన్చెరులో ఎగిరేయాలి. బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ పటాన్చెరు గడ్డ మీద ఎగిరేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఎవరి మధ్యలో ఏ డిఫరెన్సెస్ లేదు. నిజంగా చెప్పాలంటే అందరూ కూడా పార్టీకి కట్టుబడి మాకు ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నా మా నాయకులు హరీష్ రావు గారు ఉన్నారు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వారికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా హరీష్ రావు గారి దగ్గరికి పోయి చెప్పుకోవడం, ఆయన రిజాల్వ్ చేయడం జరుగుతుందని నేను అనుకున్నా. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా నా మీద పోయి చెప్పింది లేదు, వాళ్ళ గురించి కూడా నేను పోయి చెప్పింది లేదు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాము. ఎక్కడైనా కూడా చూస్తే డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుందండి? నా అనుకుంటే వస్తుంది. నేను ఎప్పుడూ నా అనేది లేదు. నేను ఎప్పుడైనా కూడా మాది మేము చేస్తాము అని అంటున్నా. ఇప్పుడు కూడా మీకు చెప్పిన ఇంటర్వ్యూలో అదే చెప్పిన నేను. ఎట్లయినా సరే ఏదైనా సరే నాకు లోకల్ ఏదైతే మండల్ ఇన్ఛార్జెస్ ఉన్నారో, ఎక్కడ ఇన్ఛార్జ్ మా 9 మందిని అందరం కలుపుకొని పోతాము. రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గుమ్మడిదలలో ఎలక్షన్స్ ఉంటే నేను ఇక్కడ నుంచి మళ్ళీ బొల్లారం నుంచి లేకపోతే జిన్నారం నుంచి మేము ఇన్ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిన్నారంలో ఎలక్షన్స్ ఉంటే ఏం చేస్తాం, ఇక్కడ మా మున్సిపాలిటీ దగ్గర నుంచి తీసుకుపోయి సోమిరెడ్డి గారినో లేకపోతే ఇక్కడ కుమార్ యాదవ్ గారినో అట్లా ఇక్కడ ఇప్పుడు ఇస్నాపూర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, కంపల్సరీ అక్కడ మళ్ళీ కుమార్ యాదవ్ గారినో ఎవరినో ఒకరిని వేయడం. సో దట్ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరం కలిసి ముందుకు పోతాం. ఎందుకంటే మాకు కూడా తెలుసు మేము కొంచెం ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయంటే మా డిఫరెన్సెస్ని అందిపుచ్చుకొని పార్టీని వీక్ చేయడానికి చాలామంది ట్రై చేస్తారు. ఆ సమస్య రానియను. ఒక మెట్టు దిగైనా సరే కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నా మీద ఉంది. నేను తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఈ పటాన్చెరు గడ్డ మీద ఆ జెండా ఎగరబోయేది ఖాయం, మీరు చూసేది కూడా ఖాయం. సో కోర్టు తీర్పుల్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి అంశం కోర్టులో ఉంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అనేది జనాల్లో కూడా ఒక క్లారిటీ ఉంది. పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఆదర్శ్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే దాన్ని అందిపుచ్చుకోదలుచుకున్నారా? రాబోయే రోజుల్లో ఆదర్శ్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యేగా చూసే అవకాశం? రేపు పొద్దున అనర్హత వేటు కనుక ఎమ్మెల్యే గారి మీద పడి ఎలక్షన్ కనుక వస్తే నేను తప్పకుండా బరిలో ఉంటా. తప్పకుండా పటాన్చెరు గడ్డ మీద ప్రజలు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసేది ఖాయం అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. సో గ్రౌండ్ వర్క్ బాగానే చేసుకుంటూ ఉన్నారు ఆదర్శ్ రెడ్డి గారు. తాను ఎమ్మెల్యే అవ్వాలన్న బలమైన కోరికతో ముందుకు వెళ్తున్నారని ఈ మధ్య చాలామంది చెప్తూ ఉన్నారు. బాగా బలమైన కోరిక ఉందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇప్పటికీ ఇది 16-17 ఏళ్ళ నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. మా ఫ్యామిలీ 40 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాం. భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఆయన 3 టర్మ్స్ ఎమ్మెల్సీ చేశారు. కానీ ఆయన కోరిక ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కావాలని ఉండే, ఆయన కాలేకపోయారు వివిధ కారణాల వల్ల. కానీ హరీష్ రావు గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కావడం జరిగింది. మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి ఆశీర్వాదం నా మీద ఉంది. హరీష్ రావు గారు ఆశీర్వాదం దాంతోపాటు ఆయన
సజెషన్స్ ఏ రకంగా నేను పార్టీని ముందుకు తీసుకుపోవాలని ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మేము మాట్లాడుకుంటాం. ఆయన ఒక మంచి మాట అంటాడు ఎప్పుడైనా కూడా, పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ నుంచి ఎవ్వరు వచ్చినా కూడా నా కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజలు వచ్చినట్టే నేను భావిస్తున్నా. ఎందుకు అంటే వారి ఎమ్మెల్యే వెళ్ళిపోయారు కాబట్టి వారికి ఏ రకమైన కష్టం వచ్చినా నేను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఆ రకంగా చూసుకుంటా అని చెప్తుంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అండ్ చివరిగా ఆదర్శ్ రెడ్డి గారు, పదే పదే ఈ మాట చెప్తున్నానని, ఈ ప్రశ్న అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇది నా మాట కాదు, నా ప్రశ్న కాదు, నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్తల ప్రశ్న. గతంలో చాలామంది మా గుండె చీలిస్తే హరీష్ రావే కనిపిస్తాడు అని ఎన్నికల్లో మీ పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళు అధికారం పోగానే వెంటనే అధికార పార్టీలోకి జంప్ చేసిన పరిస్థితులు చాలామంది, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది. మళ్ళీ వాళ్ళంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక కోఆర్డినేటర్గా మీ మీద, హరీష్ రావు గారి మీద ఉంది అనేది వాళ్ళ మాట. అదే నేను మళ్ళీ చెప్తున్నా, మీ ద్వారా News16 ద్వారా నేను బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి అంతా కూడా ఒకటే హామీ ఇస్తున్నా. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎప్పుడైనా కూడా వారందరూ కూడా నికార్సైన కార్యకర్తల్ని ఎప్పుడు కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళు మనందరికీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. యాక్చువల్లీ అట్లే తయారు చేసిరు కూడా. కానీ సరే, ఇప్పుడే మీరు అన్నట్టు ఉన్న కొంతమంది మంచి నాయకులు కూడా మరి ఎమ్మెల్యే గారు పోయినప్పుడు ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు కూడా పోవడం జరిగింది. ఇప్పుడు మేము రెడీ చేసిన నాయకులందరూ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేటోళ్ళంతా కూడా ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారు. వారికి ఎలాంటి మచ్చ లేకుండా ఫ్రెష్గా ప్రజలకు సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రజాక్షేత్రంలోకి దిగడం జరుగుతుంది. వారు లాయలిస్ట్ ఎవరైతే పార్టీకి లాయల్గా ఉండే మనుషుల్నే మేము తయారు చేస్తున్నాం కాబట్టి వారు మాతోటి ఎంత లాయల్గా ఉన్నారో మేము కూడా అంతే లాయల్గా వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తప్పకుండా మేము మాత్రం కార్యకర్తని, ఎవరైతే కష్టపడే కార్యకర్త ఉంటారో వారికి ఏ రకమైన అన్యాయం జరగకుండా వారిని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతాం. వారిని తీసుకుపోవడమే కాదు, వారిని నిలబెట్టి వారికి గెలిపించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. సో బీఫామ్లు అనేది ఖచ్చితంగా ప్రతి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ ఆదర్శ్ రెడ్డి మరి అక్కడ ఉన్న మండల్ ఇన్ఛార్జెస్ ఎక్కడ ఇప్పుడు మా 9 మంది చేతుల మీదకించే పోతాయి తప్ప ఇంకా వేరే ఏ నాయకుని దగ్గర నుంచి పోదు. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి, ఎవరన్నా చెప్పినా కూడా నమ్మకండి. అవన్నీ ఆ రోజు వారి పని కావడానికి చెప్పుకోవడమే తప్ప ఎవరి చేతిలో బీఫామ్స్ ఉండయి. హరీష్ రావు గారితో డిస్కస్ చేస్తాం. హరీష్ రావు గారు మా చేతుల మీదుగానే బీఫామ్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. మేము ఇక్కడ లోకల్గా డిస్కస్ చేసుకొని చెప్పిన పేర్లే అవి ఫైనల్ అవుతాయి. ఎందుకు అంటే పార్టీ గెలవాలంటే అందరం సమన్వయంగా పనిచేసుకోవాలి. సమన్వయంగా పనిచేసి ఇప్పుడు నేను ఆదర్శ్ రెడ్డి చెప్పినా అని చెప్పేసి నేను ఒక టికెట్ ఎప్పుడైనా అక్కడ లోకల్కి సంబంధించిన ఆ ఇన్ఛార్జ్కి సంబంధించిన మొత్తం మా బీఆర్ఎస్ క్యాడర్ డిస్కస్ చేసిన తర్వాతనే ఫైనల్ లిస్ట్ తీసుకుంటాం. ఆ ఫైనల్ లిస్ట్ హరీష్ రావు గారితో డిస్కస్ చేసుకొని బీఫామ్ తయారు చేసి మా చేతుల మీదకించే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అది మున్సిపాలిటీ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ అని చెప్పి తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదర్శ్ రెడ్డి గారు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు మీ సమయం వెచ్చించి చాలా విషయాల మీద ఒక క్లారిటీ దొరికిందని నేను అనుకుంటూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాడర్కి.